వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టడానికి పోలీస్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అడుగుజాడల్లో నడుస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధము అంటూ చాలా వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ నాయకులు 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు, విమర్శలు చేసేవారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమాత్రం తీరు మారలేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలనైతే పాటించిందో ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అలాగే వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైలుకు పంపించడానికి పోలీసులను వాడుకుంటుంది. కూటమి నాయకుల ఆధ్వర్యంలో పోలీసులు పనిచేస్తున్నారు అంటూ ఇప్పుడు వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన మరియు ఆ నాయకుల పైన. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలామంది వైసీపీ నేతలపై కేసులు పెడుతుంది. అయితే తాజాగా ఏం జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజనీ గారు పల్నాడు జిల్లాలో ఒక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో విడుదల రజనీ గారి అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో మాజీ మంత్రి విడుదల రజనీ గారు, సిఐ గారు ఎందుకు మా అనుచరుడిని అరెస్ట్ చేస్తున్నారు, కొంచెము వివరాలు చెప్పండి అంటూ సిఐ గారిని అడిగింది. ఆమె అలా ప్రశ్నించగానే సిఐ గారు ఆమెపై దురుసుగా ప్రవర్తించి శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేయనీయకపోతే మీపై కూడా కేసులు పెడతామంటూ కార్ డోర్ను లాగేసి బలవంతంగా శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పుడు ఆ జరిగిన సంఘటనను సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ జరిగిన సంఘటనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ నాయకులు చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది వైసీపీ నాయకులు కూడా బయటకు వచ్చి చిలకలూరుపేట సిఐ సుబ్బనాయుడు గారు మాజీ మంత్రి విడుదల రజనీ గారిపై దురుసుగా ప్రవర్తించారు, ఇది చాలా దారుణము, ఒక బీసీ మహిళపై పోలీసులు ఇలా వ్యవహరించడం మంచిది కాదు, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, పోలీస్ వ్యవస్థ రెడ్ బుక్ విధానాన్ని అనుసరిస్తుంది, అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తుంది. అయితే అరెస్టుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము, మీ ఇష్టం, ఎన్ని కేసులైనా పెట్టండి, ఎన్ని రోజులైనా జైల్లో పెట్టండి, కక్ష సాధింపుగా మాపై కేసులు పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైసీపీ నాయకులు ఆ సంఘటన జరిగిన తర్వాత వరుసగా మీడియా సమావేశాలు నిర్వహించి మాట్లాడుతున్నారు. అయితే ఆ సంఘటన చూసిన తర్వాత గతంలో వైసీపీ చేసిన పరిపాలనకు ప్రస్తుతం కూటమి చేస్తున్న పరిపాలనకు ఎలాంటి తేడా లేదు. అప్పట్లో వైసీపీ కక్ష సాధింపులకు పాల్పడి తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టింది, దౌర్జన్యాలు చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకు అనుగుణంగా పోలీసులు వారి అడుగుజాడల్లో నడుస్తూ వైసీపీ నాయకులపై కేసులు పెడుతూ దౌర్జన్యంగా బలవంతంగా అరెస్టులు చేస్తున్నారని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం గమనించాల్సింది ఏంటంటే గతంలో వైసీపీ అరాచక పాలన అందించింది అనే ఉద్దేశంతోనే 2024 ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి 11 సీట్లకే పరిమితం చేశారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే విధానాన్ని కొనసాగిస్తే వైసీపీకి కూటమికి తేడా ఏంటి అనేది తటస్థులుగా ఉన్నవారు అడిగే ప్రశ్న.
గతంలో వైసీపీ అరాచకాలకు పాల్పడిందని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాగే పరిపాలన సాగిస్తే ఇక రెండు పార్టీలకు తేడా ఏముంది అనేదైతే ఒక చర్చ సాగుతుంది. మొత్తానికైతే ఇక్కడ మనము గమనించాల్సింది ఏంటంటే, మాజీ మంత్రి విడుదల రజనీ గారి అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు. నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలపాలని మాజీ మంత్రి రజనీ గారు అడగడం జరిగింది. అయితే పోలీసులు ఇదో పలానా విషయంపై శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నాము, ఇప్పుడు అతన్ని మాకు అప్పగించండి, తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి పూర్తి వివరాలు తీసుకోండి అని మాజీ మంత్రి రజనీ గారితో చెప్పి ఉంటే సరిపోయేది. కానీ వాళ్ళు ఆ సమయంలో దురుసుగా ప్రవర్తించడం వలన ఈరోజు పోలీస్ వ్యవస్థపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పోలీస్ వ్యవస్థ ఉండేది, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అదే వ్యవస్థ ఉన్నది. అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ నాయకులకు కొంతమేరకు అనుకూలంగా పనిచేయడం అనేది బహిరంగ సత్యం. అయితే ఇలాంటి సంఘటనల వలన కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనేది ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. అరెస్ట్ చేసే సమయంలో మహిళలు ఉన్నారా లేదా పురుషులు ఉన్నారా, వారికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయాలి, ఏ కారణం చేత అరెస్ట్ చేస్తున్నారు, అతనిపై ఏ కేసులు పెట్టారు అని తప్పకుండా సంబంధించిన వ్యక్తి అడిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పోలీసులు కూడా సరైన సమాధానం చెప్పి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.